హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడూలా నార్మల్ రైస్తో కాకుండా ఈసారి బ్రౌన్ రైస్తో ట్రై చేద్దామండి. హెల్త్కి చాలా మంచిది. ముందుగా మనం స్టవ్ పైన గిన్నెలో ఆయిల్ వేసుకుని శనగపప్పు వేసుకుని బాగా కలుపుకుందాం. తర్వాత మినపప్పు కూడా కొద్దిగా వేసుకుని బాగా కలుపుకుందాం. శనగపప్పు మినపప్పు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ఆవాలు కరివేపాకు వేసుకుని బాగా కలుపుకుందాం. అలాగే ఎండుమిర్చిని కూడా కొద్దిగా వేసుకుని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇదంతా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక్కడ నేను ఇంగువ యూస్ చేస్తున్నానండి. కట్ చేసిన జింజర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు మన దీంట్లో పచ్చిమిర్చిని కూడా వేసుకుందాం. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందామండి. బాగా వేగాక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇప్పుడు చింతపండు పులుసుని తగినంత వేసుకుని 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చిని దాంట్లోకి యాడ్ చేసుకుందామండి. ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈ బ్రౌన్ రైస్ని కొంచెం ఎక్కువసేపు కుక్ అవ్వనివ్వాలండి. కుక్ అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా పసుపు అలాగే ఆయిల్ వేసుకుని ఒకసారి కలుపుకుందాం. బ్రౌన్ రైస్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఇది ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఈ బ్రౌన్ రైస్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న పోపులన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి వేయించిన పల్లీలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని బాగా కలుపుకుందామండి. అంతే అండి, బ్రౌన్ రైస్ పులిహోర రెడీ అయిపోయింది. మీకు నేను చేసిన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.